పెహల్గాంలో 26 మంది హిందువులను బలికొన్న పాకిస్తాన్ ఉగ్రవాదులను ముక్కలు చేశామన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. 18 రాష్ట్రాల్లో పూర్తి అత్యాధునిక హంగులతో నిర్మించిన 103 అమృత్ భారత్ స్టేషన్లను రాజస్థాన్లోని నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్పై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా మన త్రివిధ దళాలు పాకిస్తాన్ను మోకాళ్ల మీద నిలబెట్టాయని అన్నారు. ఏప్రిల్ 22 పెహల్గాంలో ఉగ్రవాదులు మతాన్ని అడిగి మరీ మన తల్లుల సింధూరాన్ని దూరం చేస్తే ఈ దుర్ఘటనకు జవాబుగా 22 నిమిషాల్లోనే శత్రువులను మట్టిలో కలిపేశామన్నారు. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారని, ఇకపై పాకిస్తాన్ కుట్రలు సాగవని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఉగ్రవాద దాడి జరిగితే భారత్ సమాధానం ఇలాగే ఉంటుందని, శత్రువుల న్యూక్లియర్ బాంబు ధమ్కీలకు భయపడేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది పాత భారత్ కాదని నయా భారత్ అన్నారు. శత్రువులను ఎలా మట్టుబెట్టాలో ఇప్పుడు మన సైన్యమే డిసైడ్ చేస్తుందని, అందుకు మన ప్రభుత్వ త్రివిధి దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ కుట్రల్ని ప్రపంచమంతా తెలిపేందుకు మన ఎంపీలు బయలుదేరారని అన్నారు. పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ప్రపంచానికి చూపిద్దామన్నారు. ఆపరేషన్ సింధూర్ న్యాయానికి కొత్త రూపమని, ఈ ఆపరేషన్ ఆక్రోశం కాదని, సమర్థ భారత రౌద్ర రూపమన్నారు. భారత్ను ఎప్పటికీ తలదించుకోనివ్వనని సంచలన వ్యాఖ్యలు చేశారు.